వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ములుగు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 12 acres వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, చుట్టూ కూడా మనకు బౌండరీ ఎక్కడ వరకు అయితే కనిపిస్తుందో ఇది మొత్తం మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ వచ్చేసి 12 acres వరకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాజీవ్ రహదారి అనేది 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబిఎస్ అనేది 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మేడ్చల్ వచ్చేసి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో ఫామ్ హౌస్ కానీ ఫామ్ ల్యాండ్స్ కానీ ఉండడం అయితే జరిగింది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 1.65 CR అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ ద్వారా మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.